జై శ్రీరామ్. నమస్తే. వాల్మీకి రామాయణాన్ని చదివిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతున్నాను, శ్రీరాముడు మాంసాహారం తినలేదు. శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు అంటే మనకు మొదట గుర్తొచ్చేవారు గరికపాటి నరసింహారావు గారు. అలాగే సత్యాన్వేషి అనే ఒక మలాన్వేషి, వాడు ఎప్పుడు కూడా మలంలో తిరిగే పురుగు లాంటి వాడు. వాడు ఎప్పుడు కూడా సనాతన ధర్మం పైన విషం చెమ్మే వ్యక్తి. వాడు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈరోజు మనము కౌంటర్ చేయబోతున్నాము. శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదు అనే విషయాన్ని మనము స్పష్టం చేయబోతున్నాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మనకు శ్రీరామచంద్రుడు ముఖ్యం, భగవంతుడు ముఖ్యం. ఆ భగవంతుడు చూపిన మార్గం ముఖ్యం. ఆ భగవంతుడిపైనే బురదలే ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. గరికపాటి గారు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. క్షత్రియులకు యుద్ధాలు చేసే శక్తి రావాలంటే వాళ్ళు మాంసాహారం తినవచ్చు అని అంటున్నాడు. శ్రీరామచంద్రుడి విషయంలో కూడా అదే జరిగింది అని అంటున్నాడు. మరి ఈ సమస్త భూలోకంలో ఎవరు కూడా శివధనస్సును ఎందుకు ఎత్తలేకపోయారు? శ్రీరామచంద్రుడు మాత్రమే శివధనస్సును ఎత్తగలిగాడు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది కూడా మరి గరికపాటి గారిని ప్రశ్నించాలి. అంతటి అమోఘమైనటువంటి శక్తి శ్రీరామచంద్రుడికి మాత్రమే ఎందుకు వచ్చింది అనే విషయము గరికపాటి గారిని ప్రశ్నిస్తే, లేకపోతే వాల్మీకి రామాయణం చదివితే మనకు తెలుస్తుంది. గరికపాటి గారి ప్రసంగాలు వింటే మాంసాహారం తింటే శక్తి వస్తుంది, శ్రీరాముడు మాంసాహారం తప్పు లేదు అని మనం కూడా మాట్లాడుతాం. శ్రీరామచంద్రుడికి అంతటి శక్తి రావడానికి కారణం విశ్వామిత్ర మహర్షి దగ్గర శిష్యరికం చేసి అతడి దగ్గర నియమ నిష్టలతో బల అతిబల అను విద్యలను నేర్చుకోవడం ద్వారా ఆ యొక్క శక్తిని శ్రీరామచంద్రుడు సాధించగలిగాడు. అంతేకాని మాంసాహారం తినడం వల్ల ఆ శక్తి రాలేదు. ఆ విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనము గరికపాటి గారి ప్రసంగాలు కాదు, వాల్మీకి రామాయణం చదవాలి. గరికపాటి నరసింహారావు గారు గతంలో నాస్తికుడు. ఇప్పుడు మీరు అయితే నాస్తికులుగా ఉన్నప్పుడు పిల్లలకి ఆ పేర్లు పెట్టింది గురజాడ శ్రీశ్రీ అని మీరు పాయింట్ లాగేశారు. అంటే 88 నాటికే నేను బయటపడ్డాను. అదే కానీ అప్పటికే పిల్లలు ఉన్నారు కదా. 89కి పుట్టాడు మా పెద్ద, 89లో పుట్టాడు. కానీ ఆ భావజాలం కొంత తగ్గింది. అదే దాని ప్రభావం ఇంకా నేను శ్రీశ్రీ సాహిత్యం బాగా చదివా. ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ అని పెట్టి నేను పెద్ద అబ్బాయికి ఎందుకు శ్రీశ్రీ అని పెట్టాను. సరే రెండో వాడు సహజంగా 2 ఏళ్ల తర్వాత పుట్టాడు. నిజానికి అప్పటికి నాకున్న భావన ఆడపిల్ల పుడుతుందని ఆశిస్తాం సహజంగా. సూకి పేరెడదాం అనుకున్నాను, ఆంగ్సాన్ సూకి. నాకు బాగా అభ్యుదయ భావాలు మొదటి నుంచి ఉన్నాయండి. నుండి ఆ రోజు సరిగ్గా వాడు రాజమండ్రిలో పుట్టాడు మా రెండో అబ్బాయి. ఆ రోజు కన్యాశుల్కం 9 గంటలు పూర్తి సుదీర్ఘమైన నాటకం, సంపూర్ణ నాటకం ఆడారండి. 9 గంటలు పూర్తిగా, అంటే ఒక అక్షరం కూడా గురజాడది వదలకుండా సంక్షిప్తం చేయడానికి. పైగా అప్పటికి ఆయన అది రాసి 1992 జనవరి 12 పుట్టాడు మా వాడు. వివేకానందుడు పేరు పెడదాం అనుకున్నా, అదే ఆయన పుట్టినరోజు. కానీ అన్న నరేంద్రుడు బాగా ప్రసిద్ధ కొత్త పేరు కాదు, అందుకని గురజాడ పెట్టాను. ఎందుకంటే వాడు ఆయన రాసి 100 ఏళ్ళు అయింది. ఆ రోజు ఆ నాటక ప్రదర్శన జరిగింది. ఆ నాస్తికత్వ ప్రభావం ఉందండి. అదే విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. నేను నాస్తికుడిని, నా కొడుకుల పేర్లు గురజాడ శ్రీశ్రీ. ఈ గురజాడ శ్రీశ్రీ ఎవరు? నాస్తికులైనటువంటి రచయితలు, కమ్యూనిస్టు రచయితలు. ఇప్పటికీ అతడు ఆస్తిక ముసుగులో ఉన్న నాస్తికుడు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ మధ్య వచ్చిన కాంట్రవర్సీలో కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అతడు మొదటి వివాహం చేసుకోలేదు, కమ్యూనిస్టు నాస్తిక ద్రావిడవాద సిద్ధాంతాలను అనుసరించి కామేశ్వరి గారితో సహజీవనం మాత్రమే చేశాడు, సనాతన ధర్మాన్ని అనుసరించి పెళ్లి చేసుకోలేదు, సహజీవనం మాత్రమే చేశాడు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని చాలాసార్లు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి చెప్పే ప్రవచనాలు మనం వింటే ఇదే విధంగా ఉంటుంది. ఆ మధ్య రామప్ప దేవాలయంలో మాంసాహారాన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు విద్యార్థులకు వడ్డించడం జరిగింది. అక్కడకు వచ్చినటువంటి ఒక సనాతన హిందువు ప్రశ్నిస్తూ రామప్ప దేవాలయంలో ఆవరణలో మీరు మాంసాహారాన్ని వడ్డించడం తప్పు అని వాళ్ళను అక్కడి నుండి తరిమేయడం జరిగింది. దానిని ఖండిస్తూ ఒక క్రిస్టియన్ ఫాస్టర్ విజయప్రసాద్ అనే ఒక వ్యక్తి గరికపాటి నరసింహారావు గారి యొక్క వీడియోను షేర్ చేస్తూ, ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారు, మీ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చెబుతున్నాడు,
శ్రీరాముడే మాంసాహారం తిన్నాడు, మీ దేవుడే మాంసాహారం తిన్నప్పుడు మీ దేవాలయంలో మాంసాహారం తింటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది అయితే మీ శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళే ముందు కందమూల ఫలములను తిని అరణ్యవాసానికి వెళుతా అని చెప్పాడు, ఇప్పుడేమో మీ గరికపాటి గారు వచ్చేసి మాంసాహారం తిన్నాడని చెప్తున్నాడు. అయితే మీ శ్రీరామచంద్రుడు మాట తప్పాడా? మీ శ్రీరామచంద్రుడు 16 గుణాలు కలిగినటువంటి పురుషోత్తముడు అని చెప్తున్నారు, మరి మాట తప్పినవాడు పురుషోత్తముడు ఎలా అవుతాడు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్పు? గరికపాటి గారు ఇదే విధమైనటువంటి ప్రసంగాలు చేస్తూ శ్రీరాముడు దేవుడు కాదు, శ్రీరాముడు దేవుడు ఎట్లా అవుతాడు, శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు, శ్రీరాముడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, శ్రీరాముడు లంకలో నుండి విమానం తెచ్చుకొని దాన్ని అలాగే అంటిపెట్టుకొని ఉన్నాడు, జాంబవంతుడు బుద్ధి చెప్తే అప్పుడు ఆ విమానాన్ని వెనక్కి పంపించాడు అని ఈ విధంగా అనేకమైనటువంటి కించపరిచే ప్రవచనాలు చేస్తూ ఉంటాడు. చర్చకు సిద్ధం అని కూడా అంటాడు. ఇలాగే చర్చకు సిద్ధం అంటే వద్దిపర్తి పద్మాకర్రావు గారు త్రిభాష అవధాని 100 శ్లోకాలు కాదు 1000 శ్లోకాలు అప్పచెప్తాను, నాతో చర్చకు రా, శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదు అని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారికి సవాల్ విసరడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు గరికపాటి నరసింహారావు గారు చర్చకు రావడం లేదు. గరికపాటి ప్రసంగాలు, ప్రవచనాలు, సవాళ్ళు ఆ విధంగా ఉంటాయి. అతడి యొక్క గత చరిత్ర కూడా ఆ విధంగా ఉంది. ఇక మన సత్యాన్వేషి ఎందుకన్నామంటే వాడు మన మలాన్వేషి కాబట్టి, వాడు మలంలో తిరిగే పురుగు కాబట్టి వాడికి ఈ వీడియోతో మళ్ళొకసారి సనాతన ధర్మం పైన శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని వీడియో చేయడానికి వాడికి పడేలా చేస్తాం ఈ వీడియో ద్వారా. అలాగే ప్రాజెక్టు శివోహం గారికి కూడా మనం ఈ వీడియో ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాం. శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నువ్వు తప్పుడు శ్లోకాలను చూయిస్తున్నావు, అక్కడ శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నట్లు లేదు అని చెప్పి చిత్రకూట పర్వతం దగ్గర మందాకిని నది ఒడ్డున వచ్చిన శ్లోకానికి సంబంధించి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఒకసారి ప్రాజెక్టు శివోహం గారు ఏమన్నారో చూడండి. ఒకసారి ఈ శ్లోకం చూపిస్తున్నాడు. చిత్రకూట పర్వతం మీద రాముడు సీతమ్మకు బాగా కాలినటువంటి ఒక జింక మాంసపు ముక్క తినమని ఇస్తాడు ప్రేమగా. ఇదం మేధ్యం ఇదం స్వాదు, సీత ఈ మాంసపు ముక్క మేధ్యం అంటే పవిత్రమైనటువంటిది, స్వాదు అంటే ఎంతో రుచికరమైనటువంటిది, నిష్టప్తమిది అగ్నినా అగ్నిలో బాగా తప్తము చేయబడినటువంటిది. ప్రేమగా సీతమ్మకు రాముడు బాగా కాలినటువంటి ఒక మాంసపు ముక్క, అది కూడా మేధ్యం, ఒక వైదిక కర్మ ఆచరించి తన క్షత్రియ ధర్మాన్ని పాటించి తన భార్యకు ప్రేమగా ఇస్తున్నటువంటి ఒక మాంసపు ముక్క, జింక మాంసపు ముక్క. సత్యాన్వేషి కూడా ఒక వీడియో చేయడం జరిగింది, వాడే మలాన్వేషి, వాడు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సందర్భం ఏంటంటే భరతుడు రాముడు చూడటానికి వస్తున్నాడు అనమాట. ఇది ప్లీజ్ రామా తిరిగి వచ్చేసి నేను చేయలేను, నువ్వే రాజువి, దశరథుడు చచ్చిపోయాడు, సో నేను వదిలేసుకుంటా, నువ్వే వచ్చేసి అని చెప్పడానికి వస్తున్న సర్గ అనమాట లక్ష్మణ క్రోధ అనేది. కాకపోతే ఈ లక్ష్మణ క్రోధానికి, లక్ష్మణుడు క్రోధించడానికి ముందు జరిగే 1-2 శ్లోకాలు అన్నమాట. మొదటి 2 శ్లోకాల గురించి ఏమన్నాడు? 1-2 శ్లోకాలు కాదు, అంతకుముందు ఉన్నటువంటి శ్లోకాలను కూడా నువ్వు చూడాలి. అంతకుముందు ఉన్న శ్లోకాలను కూడా చూస్తే తెలుస్తుంది అక్కడికి మందాకిని నది ఒడ్డుకు వాళ్ళు ఎలా వచ్చారు, ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చారు అనేది అంతకుముందు ఉన్న శ్లోకాలను కూడా చూస్తే కదా తెలుస్తుంది. ఈ శ్లోకం, ఈ సర్గ 96 సర్గలో ఫస్ట్ 2 శ్లోకాలను మాత్రమే తీసుకుంటున్నాం. ఈ ఫస్ట్ 2 శ్లోకాలు అంతకుముందు ఉన్నటువంటి 95వ సర్గకు సంబంధించినటువంటి కంటిన్యూషన్గా 96 సర్గలో ఈ 2 శ్లోకాలు రావడం జరిగింది. ఈ 2 శ్లోకాల తర్వాత ఈ సందర్భం అయిపోతుంది. ఆ తర్వాత భరతుడు తన సైన్యంతో వస్తున్నటువంటి సందర్భం గురించి లక్ష్మణస్వామి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. మందాకిని నది ఒడ్డున శ్రీరామచంద్రుడు సీతామాత కూర్చొని ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం తిన్నారు అనే విషయం నీకు తెలియాలంటే 96 సర్గలో ఉన్న 2 శ్లోకాలను మాత్రమే చూస్తే తెలియదు. నువ్వు తెలివిగా అంతకుముందు ఉన్న శ్లోకాలను దాచిపెట్టి వాటి గురించి మాట్లాడకుండా ఎవరు వాల్మీకి రామాయణం చదవరు, ఎవరు మనల్ని వచ్చి ప్రశ్నించరు కాబట్టి మనం ఏం చెప్తే అదే
నిజమవుతుంది అని భ్రమలో సత్యాన్వేషిగాడు ఇన్ని రోజులు ప్రచారం చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు మాత్రం కుదరదు. అంతకుముందు ఉన్న శ్లోకాలను కూడా మనం చూస్తే ఆ సత్యాన్వేషి ఫస్ట్ది తాం తథా దర్శయిత్వా మైథిలీం గిరి నిమ్నకాం నిశాసాద గిరిప్రస్థే సీతాం మాంసేన చందయన్ ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా. సో సీత రాముడు మాంసం తింటున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇదం మేధ్యమిదం ప్యూర్ పార్ట్స్. మేధ్యం గుర్తుంది కదా ఇందాక, మేధ్యం చక్కగా అగ్నిలో కాల్చుకుని చాలా స్వాదిష్టంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అని చెప్తున్నాడు. దీన్ని మన వాళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారు చూడండి. మిథిలా నగర ప్రభు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకిని నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యా సమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమును కూర్చుండెను. పిమ్మట అతను తాపసులకు భోజ్యమైన ఫలమూల గుజ్జుతో, మాంసం అనే పదానికి ఓకే ఫలమూల గుజ్జు. సో రాముడిని కాపాడటానికి మాంసం అనే పదానికి ఫలమూల గుజ్జు అనేది యాడ్ చేస్తారు. మాంసం అనే పదానికి ఫలమూల గుజ్జు అనేది యాడ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఏ యాంగిల్లోని ఇది సెట్ అవ్వదు. ఓకే, మాంసం అని స్పష్టంగా రాసింది, ఏ ఫల మాంసం అని రాయలేదు. ఒక్కొక్కసారి పల్ప్ అనేది ఇది ఫ్రూట్స్ లో ఉన్న పల్ప్ కూడా సంస్కృతంలో ఒక్కోసారి మాంసం అనే పదం వాడతారు. కాకపోతే మాంసం అనే పదం ఇక్కడ స్పష్టత కోసం నీట్ గా ఫలం పేరు కూడా రాస్తారు. ఇక్కడ ఫలం పేరు లేదు, మాంసం అని మాత్రమే ఉంది. ఏ ఫలం పేరు చెప్పకపోతే మాంసం అంటే ఇట్ ఈస్ వాట్ యు థింక్. మాంసం ఈజ్ మీట్. సీత రాముడు కూర్చొని తింటున్నారు. కాళేశ్వరి ఈ ఫలము మిక్కిలి పవిత్రములైనవి. మేధ్యం ఇదం అని చూసారా, మేధ్యం అంటే ప్యూర్ పార్ట్స్, చాలా పవిత్రములైనవి, మధురములైనవి, చాలా స్వీట్ గా ఉంది. స్వాదు అంటే స్వీట్ అని మాత్రమే కాదండి, టేస్టీ అని మీనింగ్. అసలు మెయిన్ మీనింగ్ టేస్టీ అని. ఇక్కడ ఫలమూల గుజ్జు, ఫలమూలముల గుజ్జు తెలివిగా మూలములు అని రాశాడంటే దుంపలని కూడా ఫలము మూలము, ఫలమూలముల గుజ్జుతో ఆమెకు తృప్తిని గుర్చి ఇట్లా నారింపసాగారు. సో ఆల్రెడీ ఇక్కడ మూలాలు రాశాడు కదా. ఎందుకు మూలం ఎందుకు రాశాడంటే కింద 2వ శ్లోకంలో అగ్ని అని ఉంది. ఫ్రూట్స్ ని కాల్చరు, అలాగే తింటారు. సో కాబట్టి దేని కాల్చడాలి, దుంపల్ని కాల్చడాలి. సో కాబట్టి దుంపల్ని యాడ్ చేశాడు. ఇక్కడ ఈ 2వ శ్లోకంలో దుంప అనే మాట ఎక్కడా లేదండి, కానీ వీడు యాడ్ చేశాడు. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాల్చబడినవి, అవి ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికారు. కందమూలం అనేది శ్లోకంలో ఈ ఫస్ట్ సెకండ్ శ్లోకంలో ఎక్కడా లేదు, వీడు యాడ్ చేశాడు. సో ఇది వీళ్ళ సిగ్గులేంతనం అంటే ఇలా. మాంసేన అనే దానికి ఫలమూలముల యొక్క గుజ్జు రాయడాన్ని, గీతా ప్రెస్ వాళ్ళు రాయడాన్ని సత్యాన్వేషి ప్రాజెక్టు శివోహం వ్యతిరేకిస్తున్నారు. మాంసేన అంటే ఇది జంతువు యొక్క మాంసం అని సత్యాన్వేషి అంటే, ప్రాజెక్టు శివోహం జింక యొక్క మాంసం అంటున్నాడు. మాంసం అని సంస్కృత డిక్షనరీలో కొడితే ఏమొచ్చిందో చూడండి, పల్ప్ అనే వచ్చింది. పల్ప్ అంటే పండ్ల యొక్క గుజ్జు, పండ్ల యొక్క లోపటి భాగాన్ని కూడా సంస్కృతంలో మాంసం అనే అంటారు. అదేవిధంగా మాంసానికి అనేక అర్థాలు ఉన్నాయి. స్ట్రాంగ్ అని ఉంది, పవర్ఫుల్ అని ఉంది, మాంసం ఫ్లెష్ అని కూడా ఉంది. కాబట్టి మాంసం అనే దానికి అనేక అర్థాలు ఉంటాయి. ఏ సందర్భంలో మాంసం అనే పదము అక్కడ సెట్ అవుతుందో దానిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మాంసేన అనే దానికి పండ్ల యొక్క గుజ్జు మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే మేధ్యం, స్వాదు అనే 2 పదాలు. మేధ్యం అంటే పవిత్రమైన, స్వాదు అంటే తీయనైన. పవిత్రమైన అనే దానిని మాంసం విషయంలో ఉపయోగించము, పండ్ల విషయంలో మాత్రమే పవిత్రమైన అనే పదాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా తీయనైన మాంసము ఎక్కడా ఉండదు, తీయనైన పండ్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి మాంసేన అంటే పండ్ల యొక్క గుజ్జు అని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. మరి ఇది ఏ జంతువు యొక్క మాంసమో ఈ శ్లోకంలో ఎక్కడ ఉందో చూపించాలి. ఒకవేళ ఇది జింక మాంసమే అయితే ఆ జింకను చంపినట్టు హత్వ అనే పదం ఎక్కడ ఉందో ప్రాజెక్టు శివోహం చూయించాలి. ప్రాణేశ్వరి ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి. మేధ్యమిదం అని ఉంది చూడండి, దీనిని సత్యాన్వేషి ఏమంటున్నాడు, ప్యూర్ అంటున్నాడు. మేధ్యం అంటే ప్యూర్ అని. మరి సంస్కృత డిక్షనరీలో ఏముందో చూద్దాం. మేధ్యం అంటే చూడండి హోలీ, పవిత్రమైన, సేక్రెడ్. ఆ తర్వాత చూడండి ఈ ఫలములు మధురములైనవి.
స్వాదు అంటే స్వీట్. సంస్కృత డిక్షనరీలో కూడా చూడండి. స్వీట్నెస్, స్వీట్ ఫ్లేవర్, స్వీట్ టేస్ట్. మాంసం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడా కూడా మాంసము తీయగా ఉండదు. పండ్ల యొక్క గుజ్జు మాత్రమే తీయగా ఉంటుంది. ఈ 2 పదాలతో ఇక్కడ స్పష్టమవుతుంది అక్కడ ఉన్నది పండ్ల యొక్క గుజ్జు. అది ఏ పండ్ల యొక్క గుజ్జో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత శ్లోకం చూస్తే లక్ష్మణస్వామి భరతుడు వచ్చే విషయంలో కోపానికి గురై ఉన్న సందర్భం ఉంటుంది. కాబట్టి తర్వాత చదివితే మనకు స్పష్టత రాదు. అంతకుముందు ఉన్న సర్గలకు వెళ్దాం. అంతకుముందు 95వ సర్గలో చూస్తే గమనించినట్లయితే మధురమైన కందమూల ఫలములను తీసుకొని వచ్చి వాళ్ళు అగ్నిపై కాల్చుకొని తినడం జరుగుతుంది. ఆ కందమూల ఫలములను తింటూ శ్రీరామచంద్రుడు మాట్లాడిన సందర్భము 95వ సర్గలో స్పష్టంగా ఉంటుంది. దానికి కంటిన్యూగానే ఈ 2 శ్లోకాలు ఉంటాయి. ఈ 2 శ్లోకాలతో 95వ సర్గలో ఉన్నటువంటి 19 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు మొత్తం 21 శ్లోకాలు మందాకిని నది ఒడ్డున కూర్చుని కందమూలములు తినే సందర్భం గురించి ఉంటుంది. కాబట్టి వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదివితే మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ స్పష్టత లేదు మనకు. మాంసేన అనే పదానికి ఇది ఏ జంతు మాంసమో ఈ శ్లోకం మాత్రమే చదివితే మనకు తెలియడం లేదు. ఏ పండు యొక్క గుజ్జో, ఇది మాంసేన అనే పదానికి ఏ పండు యొక్క గుజ్జో అనే దానికి ఇక్కడ స్పష్టత లేదు. కాబట్టి అంతకు ముందు ఉన్న సందర్భాన్ని మనం చదివినట్లయితే స్పష్టత వస్తుంది. అదే విషయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ సత్యాన్వేషిగానికి తగిన బుద్ధి చెప్పబోతున్నాను. వాడిని మీరే నిలదీయాలి. వాడి సిగ్గులేనితనాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఈ 95వ సర్గలో మనము 15వ శ్లోకం నుంచి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సీతారాములు ఏమి తిన్నారో అనే విషయము మనకు స్పష్టమవుతుంది. ఆ ప్రయత్నమే మనం ఇప్పుడు చేద్దాం. ఓ వనిత, ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనుల వలె భావింపుము. ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము. ఈ మందాకిని నదిని సరయూ నదిగా చూచుకొనుము. చూడండి, వీళ్ళు చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నారు, మందాకిని నది ఒడ్డున ఉన్నారు. ఇది స్పష్టమవుతుంది ఇక్కడ 15వ శ్లోకంలో. ఓ వహిదేయి, ధర్మాత్ముడైన లక్ష్మణుడు నా కన్ను సన్నలలో మెలుగుచు సేవలు నర్చుచున్నాడు. నీవు నాకు అనుకూలవతి అయిన సహధర్మచారినివి. మీరు ఇరువురును నాకు ఎంతయూ ప్రీతిని గూర్చుచున్నారు. ఓ మైథిలి, నీతో కూడి త్రికాల సంధ్యను స్నానమాచరించుచు ఉన్నాను. కమ్మని కందమూల ఫలములను ఆరగించుచున్నాను. అందువలన అయోధ్య కానీ కోసల రాజ్యము కానీ నా తలంపునకే వచ్చుటలేదు. చూడరా సత్యాన్వేషి, అరే సత్యాన్వేషి, సిగ్గులేని విధవ. ఇక్కడ చూడరా, కందమూలములు ఆరగించుచున్నాను అన్నాడు కదా ఈ 17వ శ్లోకంలో. దానికి సంబంధించినటువంటి కందమూలములు లేవు అని ఇంతకుముందు మొత్తుకున్నావు కదా. ఈ కందమూల ఫలములే అక్కడ కూర్చొని వాళ్ళు అగ్నిలో కాల్చుకొని తింటున్నారు. ఈ కందమూలముల యొక్క గుజ్జునే మాంసేన అని మనకు 96వ సర్గలో మొదటి శ్లోకంలో చెప్పబడ్డది. మేధ్యం అంటే ఈ కందమూలములు సాధువులు ఎవరైతే తింటారో వాళ్లకు పవిత్రమైనవి కాబట్టి మేధ్యం అనే దాన్ని అక్కడ ఉపయోగించారు. స్వాదు అంటే తీయనైనటువంటి ఈ కందమూల ఫలములనే వాళ్ళు తింటున్నారు. ఇక్కడ ఈ 17వ శ్లోకంలో చూడండి, మధుమూల ఫలాశన. మధు అంటే తీయనైన, మూల అంటే కందమూలములు, కందమూల ఫలములు. దానికి సంబంధించినటువంటి సంస్కృత డిక్షనరీలో మీకు ట్రాన్స్లేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, మూలాశన అంటే రూట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మధుమూల ఫలాశన, ఈ మధుమూల ఫలాశన అనే కందమూల ఫలములనే వాళ్ళు తీసుకొని వచ్చి మందాకిని నది ఒడ్డున కూర్చొని అడవి అందాలను చూసుకుంటూ ఆ విధంగా అక్కడ కాలం గడుపుతున్నారు. ఆ విధమైనటువంటి శ్లోకాన్ని తీసుకొని వచ్చి మాంసేన అంటే నువ్వు కూడా ఒప్పుకున్నావు కదరా ఎదవా. మాంసేన అంటే పల్ప్ అంటే పండ్ల యొక్క గుజ్జు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇక్కడ ఫలం యొక్క ఏ పేరో చెప్పలేదు కాబట్టి అది మాంసంగా తీసుకుంటున్నా అని చెప్పినావు. అదేదో అంతకుముందు ఉన్న ఈ సందర్భంని చూసింటే నీకు తెలిసిపోయేది కదా. ఈరోజు
నీ సిగ్గులేనితనం అంతా ప్రజలకు తెలిసి ఉండేది కాదు కదా. అసలు ఈ విధంగా ఏ విధంగా పప్పులో కాలేశారా సత్యాన్ని వేసి. ఈ 17వ శ్లోకంలో మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కందమూల ఫలములను ఆరగించుచున్నాను మధుమూల ఫలాశన. ఇక్కడ స్పష్టమైంది కదా. ఇక 18వ శ్లోకం చూడండి. మధ్యము రఘువంశ వర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకిని తాం తదా దర్శయిత్వా తూ మైథిలిం గిరి నిమగ్నగాం నిశాసాద గిరిప్రస్థే సీతా మాంసేన చెందయాన్. మాంసేన అన్నదాన్ని పట్టుకొని ఇప్పుడు మాంసం అని కన్ఫర్మ్ చేశాడు. మాంసం అంటే ఇది ఏ జంతు మాంసం చెప్పలేకపోయాడు. దీనికి సంబంధించిన మాంసేన అంటే కందమూలముల యొక్క గుజ్జు అని నేను చూపించడం జరిగింది. ఇక్కడ స్పష్టమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న మాంసేన అనేదానికి సంస్కృతంలో కందమూలముల యొక్క గుజ్జు అని గీతా ప్రెస్ వాళ్ళు ఎందుకు రాశారు, ఫలమూలముల యొక్క గుజ్జు అని ఎందుకు రాశారు అంటే నీకు 17వ శ్లోకంలో వాళ్ళు కందమూల ఫలములను తీసుకొని వచ్చారు, ఫలమూలాశన అని ఇక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు కందమూల ఫలములు అని రాయడం జరిగింది. అంతేగాని 2వ శ్లోకంలో నిష్టప్తమిదమగ్నిన అంటే అగ్నిపై కాల్చబడిన అని ఉన్నదానికి కోసము కందమూలములు రాయలేదు. ఈ విధంగా నువ్వు సగం చదివి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నము మానుకుంటే మంచిది. ఇక్కడ స్పష్టమైంది కదా ఏ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడో. ఇక ప్రాజెక్టు శివోహం గారు చాలా అన్యాయంగా మాట్లాడారు. ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పు. అది కూడా భగవంతుడి విషయంలో వెనక ముందు చూడకుండా నాకే సంస్కృతం వస్తుంది అని చెప్పేసి భావావేశంలో, నాకు సంస్కృతం ఎవరు చెప్తారు అనే భావావేశంలో, కోపంలో కమ్యూనిస్టులు ప్రిపేర్ చేసినటువంటి PDF తీసుకొని వచ్చి ఆ శ్లోకాలను మాత్రమే ట్రాన్స్లేట్ చేసి తప్పుగా అర్థం చేసుకొని శ్రీరాముడు మాంసాహారం తిన్నాడని ప్రచారం చేయడము ఇది మహాపాపం. ఈ యొక్క 2 శ్లోకాలలో ఎక్కడా కూడా జింక అని లేదు. జింకకి నువ్వు జింక మాంసాన్ని కాల్చుకొని తిన్నారని ప్రచారం చేస్తున్నావు, వీడియో చేస్తున్నావు. నీ తప్పు తెలుసుకొని వెంటనే భగవంతుడికి క్షమాపణలు వేడుకొని అలాగే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చెప్పండి, ఎవరైనా శ్రీరాముడు మాంసాహారం తిన్నాడంటే ఈ శ్లోకాలను చూయించండి, మన వీడియోని చూయించండి. ఈ వీడియో పైన చర్చ పెట్టండి, డిబేట్ పెట్టండి. ఎవరైతే శ్రీరాముడు మాంసాహారం తినలేదు అని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మన వీడియో వాళ్ళకు ఒక ఆయుధంలా పనికొస్తుందని భావిస్తున్నాను. జై శ్రీరామ్.